చాలా నెమ్మదిగా చాలా చక్కగా సూపర్గా ఈ కథని రెడీ చేసి మనందరికీ అందించేశారనమాట అడవి శేష్ గారు. సో మాకు తెలుసు, సో ఆయన ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ స్టోరీస్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని చూస్ చేసుకొని మన ముందుకి అలా నెమ్మదిగా వచ్చి సూపర్ హిట్స్ కొట్టేస్తూ ఉంటారండి. మరి ఈసారి ఇంత చక్కటి స్టోరీని ఆయన ఇస్తే అంతే చక్కటి డైలాగ్స్ని ఈ చిత్రానికి అందించారు అబ్బోరి రవి గారు. మరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు శశి కిరణ్ గారు. సో ఈ చిత్రం టీజర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే సంథింగ్ స్పెషల్ అనిపిస్తూ ఉందండి. అంటే థియేటర్లో ఆడియన్స్ ఉండాలి, సినిమాని ఎంజాయ్ చెయ్యాలి, అంతవరకు ఆడియన్స్ని తీసుకొని రావాలి అంటే ముఖ్యమైన పాత్ర వహించేది టీజర్ అనమాట. సో ఆ టీజర్ దగ్గర కంప్లీట్గా మార్క్స్ కొట్టేశారు శేష్ గారు. బికాజ్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమాలో ఏదో ఉంది అని. అండ్ ఆ తర్వాత మన ముందుకు వచ్చాయి ట్రైలర్ అలాగే పాటలు. మరి పాటల్ని మనందరికీ అందించారు శ్రీచరణ్ గారు, అద్భుతమైన సాంగ్స్ని అందించారు. ఇంకాసేపట్లో మనం ఇక్కడ కూడా వినబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఆ ట్రైలర్లో మనకి కొంతమంది చాలా సంవత్సరాల తర్వాత కనిపించడం కూడా జరిగింది. వారి గురించి నేను మాట్లాడడం కంటే కూడా వేదిక మీదకి శేష్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఒక సినిమా నచ్చిందంటే, టీజర్ నచ్చిందంటే నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను అండ్ పక్క వాళ్ళతో చెప్తూనే ఉంటాం. అదే జరిగి యూట్యూబ్లో బోలెడన్ని పోతూ ఉందన్నమాట ఈ గూఢచారి టీజర్ అనేది. మరి ఈ టీజర్ గురించి మాటలు ఎందుకు చెప్పండి, ఈ టీజర్ని ఒకసారి చూసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, నాకు కూడా అనే అనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, టీజర్ని చూసేద్దాం. టీజర్ ప్లీజ్. రా ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? మీ నాన్న లావుదామనా? నాన్న బలం సార్, కారణం కంట్రీ. వావ్. సో 3rd August వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఏం వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ 2 days అనమాట. మధ్యలో ఒక్కరోజే ఉంది. తర్వాత రోజు చూస్తే మనకి గూఢచారి థియేటర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అద్భుతమైన టీజర్ ఇందాక చెప్పుకున్నట్టుగా సో ఆద్యంతం ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్తో మనందరినీ కట్టుపడేస్తుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకండి దీని గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉండే కంటే 3rd వరకు వెయిట్ చేసి సినిమా చూసి ఆ 2 hours ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఒక సినిమా ఇంత చక్కగా మనం ఇవ్వాలి అంటే దానికి ప్రధాన కారకులు ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. దాంట్లో అభిషేక్ నామా గారు ఉన్నారు, అభిషేక్ అగర్వాల్ గారు ఉన్నారు, అలాగే మన టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. అంతేకాకుండా అనిల్ సుంకర గారు కూడా యాడ్ అయ్యారనమాట. ఈ చిత్రాన్ని మనందరికీ రిలీజ్ చేస్తుంది ఏకే ఎంటర్టైన్మెంట్స్. మరి అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అలాగే విస్తా డ్రీమ్ మార్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తుంది. ఇంతమంది అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని నిర్మించి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నాకు తెలిసి ఇక్కడికి వస్తే ప్రొడక్షన్ హౌస్ కనిపిస్తుంది. అండ్ ఆ క్వాలిటీ అండ్ అలాగే క్వాంటిటీ కూడా మనకి కనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంది. ఈ చిత్రానికి ఏం కావాలంటే అది ఇచ్చారు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని నాకు అనిపిస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే రైటర్ అండ్ డైరెక్టర్ చెప్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే సో మరి టీజర్ చూసాము, ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాము. అయితే ఈ రైటర్ అండ్ హీరోని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో శేష్ గారు ప్లీజ్, నేను మీకోసం ఇవాళ హీల్స్ వేసుకొచ్చాను, మీ పక్కన నుంచి ఉంటాను కాబట్టి ప్లీజ్ అడవి శేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. మైక్ ఇంకోటి ఇవ్వండి, నేనైతే నా మైక్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఏంటది, ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి మీకు? ఈ ఆలోచనలన్నీ ఎలా పుడుతూ ఉంటాయి మీలో అసలు? నేను ఏమైనా చెప్పకముందు జస్ట్ చిన్న ఫీల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. నేను ఈ ఈవెంట్ని హ్యూజ్గా చేయాలనో గ్రాండ్గా చేయాలనో నేను పెద్దగా తపన పడలేదండి. నేను ఈవెంట్ని మా క్రూ కోసం, మా యూనిట్ కోసం మేమందరం ఏం చేసామని జెన్యున్గా ప్రజలకు తెలియచేయాలని చెప్పి
నేను నా సైడ్ నుంచి అటెంప్ట్ చేశాను. సో మేము పడ్డ కృషి అంతా కూడా మీకు కంటెంట్ డెలివర్ చేయడంలోనే, కానీ యూనో శామ్ని పిలిచినట్టు, నానిని పిలిచినట్టు మళ్ళీ ఒకసారి ఇంకొక 10 మందిని పిలవాలని ఉద్దేశంతో పిలవలేదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజున కొంచెం పర్సనల్గా మాట్లాడతాను. మధ్యలో మీరు బోర్ అవ్వచ్చు, కానీ ఒక్కటి మాత్రం మీకు ఎప్పుడు అనిపిస్తుంది, వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ ఈస్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్, అండ్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ది ఎంటైర్ వైబ్ ఆఫ్ అవర్ ఫిల్మ్. సో వాట్ డిడ్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్? అండ్ జస్ట్ అదే నేను చెప్పాను కదా, లైక్ మీరు ఎంత హైట్ ఉంటారో మీరు ఆలోచనలు కూడా అంతే ఎత్తులో ఉంటాయి. సో మేము ఆలోచించక ముందే ఓకే ఇటు వచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ. వెల్, సో అంటే ఇంకా ఇంత ముందుగా ఆలోచించి ఇంత చక్కగా, అంటే ఈ టైటిల్ మేము ఇంతకు ముందు విన్నట్టు మాకు అనిపిస్తుంది. అండ్ ఈ టైటిల్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 2018లో మా ముందుకు తీసుకొని రావాలని ఎందుకు అనిపించింది అసలు? చాలామంది తెలియదు ఏంటంటే, ఐ కేమ్ అప్, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ 2004లో వచ్చిందండి నాకు. అండ్ కాన్సెప్ట్ కూడా రాకముందు నాకు టైటిల్ వచ్చింది 2004లో. నాకు ఇంకా తెలుగు రాయడం చదవడం మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను, నాకు నేనే నేర్చుకున్నాను. ఆ టైంలోనే GOOD అన్నది రాసుకున్నా MS వర్డ్లో, ఎర్లీ ఫార్మాట్లో. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ. క్షణం సక్సెస్ అయిన తర్వాత అభిషేక్ గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత, అరే ఒక మంచి స్టోరీ చేయాలని చెప్పి మా డైరెక్టర్ శశికి నేను తోపుతురుములాగా ఇలా మా పాత MS వర్డ్ ఫైల్ ఇలా ప్రింట్ చేసి ఇలా చూపించాను అనమాట. ఒక గంట చదివాడు, భయ్యా చాలా బ్యాడ్గా ఉంది, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పాడు అనమాట. నేను హర్ట్ అవ్వకుండా చెప్పాడు, కానీ బేసిక్గా అదే చెప్పాడు. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు రీరైట్. సో మేము ఎంటైర్ ఫిల్మ్ని ఆ మూల కథ పాయింట్ మీద స్టార్ట్ చేసి వీ రీరోట్ ది ఎంటైర్ ఫిల్మ్. 9.5 నెలలు, 10 నెలలు, ఆల్మోస్ట్ దాదాపు 10 నెలలు రాసాం. నేను, శశి అండ్ రాహుల్ మేము స్క్రీన్ ప్లే రాసాం. ఆ తర్వాత మా గురుగారు అబ్బూరి గారు, ఇవాళ ఊళ్ళో లేరు, బట్ మా గురుగారు అబ్బూరి గారు డైలాగ్స్ రాసి హీ గైడెడ్ us on the script అనమాట. సో ఫస్ట్ టైటిల్లో GOOD వరకు రాసుకున్నారా? గుడ్ అనమాట. సో గుడ్ స్క్రిప్ట్ అలా స్టార్ట్ అయింది. సో గూఢచారి అలా స్టార్ట్ అయింది అనమాట. నేను ఇందాకే చెప్పాను కదా మీరు చాలా ముందుగా ఆలోచిస్తారని, అందుకే 2004లో వచ్చేసింది, కానీ 2018లో కరెక్ట్గా అనమాట రిలీజ్ అవుతుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. అంటే నేను అనుకున్న డ్రీమ్కి ఆ క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట. సో మనం ఎప్పుడో పిల్లకాయలుగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు కనమాట, ఇట్స్ ఫైనలీ కమ్ టు రియాలిటీ. అండ్ సీరియస్లీ నా డ్రీమ్ కూడా మేము మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయినా ఇవాళ స్టేజ్ మీరు నాతో షేర్ చేసుకుంటారని చెప్పారు. సో మీరు కూడా స్టేజ్ మీద నాతో పాటు ఉంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమొద్దు, మీరు చూస్తూ ఉండొచ్చు. కుర్చీ అప్పుడు కూడా మీరే హైట్గా కనిపిస్తారు, మీరు కూర్చొని నేను నుంచొని చేసినా కూడా. ఓకే, ఇప్పుడు హైట్ గురించి మాట్లాడే కానీ గూఢచారి హైలైట్స్ గురించి మాట్లాడదాం. అండ్ దానికంటే ముందు మీ చిత్రంలోని పాటలు శ్రీచరణ్ గారు అందించడం జరిగింది. దాంట్లో నాకు బాగా నచ్చేసిన పాట అనగనగా. సో ఆ పాటను ఒకసారి వీడియో రూపంలో చూడాలని మీకుందా? ఐడ్ లైక్ దట్ ప్లీజ్. ఎస్ ప్లీజ్, వీడియో ప్లీజ్ యార్.
శ్రీచరణ్ గారు చక్కగా ఈ పాటకి అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆయన చూడండి స్మైల్ చేస్తున్నారు. మా సో మేము కూడా శ్రీచరణ్ ఏంటి గూఢచారి సినిమా యాక్షన్ ఇది అదని మా పాటలు ప్రమోట్ చేయలేదు అని నీకోసమే భయ్యా నేను అభిషేక్ గారిని అనిల్ గారిని అందరినీ కన్విన్స్ చేసింది అండ్ మీకోసమే మీ పాటలు ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో లాంచ్ అని కలిపి చేస్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ కాదు మీకోసమే మళ్ళీ మళ్ళీ ఈ పాట వినాలనిపిస్తుంది మాకు, ఎందుకంటే మీరు అంత మంచి ట్యూన్ ఇచ్చారు. సీరియస్లీ ఇప్పుడు వీడియోలో చూసాము, కానీ ఒకసారి మళ్ళీ వింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చి లైవ్లో ఎవరైనా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. నా గొంతు బాగోదు కాబట్టి నేను ఆ ప్రయత్నం చేయదలుచుకోలేదు. మంచి పాటని గొంతు మేల్ వాయిస్ కాబట్టి సో శ్రీచరణ్ గారిని కూడా వేదిక మీదకి పిలవలేకపోతున్నాము. అందుకే మనం ఆ ఫీమేల్ అద్భుతమైన గొంతుని కొంచెం వేదిక మీదకి పిలిస్తే బాగుంటుంది. అదే అంబిక. అంబిక ప్లీజ్. సో ఈ బ్యూటిఫుల్ పాటని ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈవిడ పాడబోతున్నారనమాట వేదిక మీద. సో ఇవాళ ఈవెంట్ని ప్రజెంట్ చేస్తున్నారు బిక్సీ. టుడేస్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. యప్ అంబిక, ఓవర్ టు యూ. స్టేజ్ మీదే ఇప్పుడు. వావ్, థ్యాంక్ యూ అంబిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా మీరు ఎంత అందంగా ఉన్నారో మీ గాత్రం కూడా అంతే అందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. వెల్, ముందుగా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను, గెస్ట్కి స్వాగతం పలకడానికి. అండ్ అలాగే ఇవాళ ఈ ఈవెంట్కి తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన అద్భుతమైన రైటర్. సో అందరికీ తెలుసు కోన వెంకట్ గారి డైలాగ్స్ ఎలా ఉంటాయో, మరి రైటర్ కోన వెంకట్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. సో అలాగే అంటూ మనందరికీ పరిచయమైన ప్రశాంత్ వర్మ గారిని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. వెల్, సో వెంకట్ గారు,
ఇక్కడ ఒక టార్గెట్ ఇచ్చారండి. ఏం లేదు, August 3rd వస్తుంది కదా గూఢచారి అనేది, మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. మీకు ఒక గన్ ఇస్తారట, మీరు దాన్ని ఏం చేసి మీరు కరెక్ట్గా 3 దగ్గర కాల్చాలన్నమాట. August 3rd దగ్గర. పర్లేదండి, ఎక్కడ తగిలినా పర్లేదు. కాలిస్తే మాకేమి ఇస్తారు? ఒక్క నిమిషం అండి, నాకు చెప్పలేదు, స్క్రిప్ట్లో లేదు. శేష్ గారు ఏమి ఇస్తారు కాలిస్తే? వాట్స్ ద ప్రైజ్? కాలిస్తే ఏంటి, కాల్చకపోతే ఏంటి? కాలిస్తే గన్ ఇచ్చేస్తారా చెప్పండి. సినిమా చేస్తాడంట. నేను మీకోసం సినిమా చేస్తాను సార్. డన్. దగ్గరికి వెళ్ళి మరి కలుస్తా. అంటే అది నాకు ప్రైజ్ ఏమో అనుకుంటున్నాను. డన్, థ్యాంక్స్ అలాట్. డన్. వెల్, సో ఆయన కోరికలో మీరు ఏమి ఇస్తారు అంటే ఆయన కోరికను మీకు ఇచ్చారు, మనసులో ఉన్న కోరికని. ఆయన మీతో సినిమా చేయాలన్న కోరిక. ఇలానే మార్చు. గుడ్ గుడ్ గుడ్. ఓకే, వెల్, సో గన్ ప్లీజ్. ఫస్ట్ స్టార్ట్ విత్ యంగ్స్టర్ ప్రశాంత్ దగ్గర నుంచి. Guys, check this out. బాబు అక్కడ నుంచున్నాడు, కొంచెం పక్కకు రండమ్మా. ఎందుకంటే మా షూటింగ్ స్కిల్స్ గురించి మాకే తెలియదు. అంటే గురి అటు ఇటుగా కొలాటరల్ డ్యామేజ్ వద్దు ఇక్కడ. ప్రశాంత్ గారు ఫస్ట్. ఆ థర్డ్ 3 నెంబర్ కాల్చాలంట. బ్యాడ్, సీరియస్లీ కరెక్ట్ గా తగిలింది అది. 3కి కొంచెం కింద, బట్ నేను చెప్పాను కదా ఎక్కడున్నా కూడా సూపర్ అని. ఏంటి, హౌ మెనీ పాయింట్స్ ఫర్ హిమ్? ప్రశాంత్ కూడా నేను సినిమా చేస్తాను. ఓకే, సూపర్. సో నా విశ్వగా ప్రొడ్యూసర్ కూడా ట్రై చేయాలండి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారే అండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ కోన గారు. సార్, గూఢచారి దగ్గర మధ్యలో పర్ఫెక్ట్ గా బుల్లెట్. సార్ మీ డైలాగ్స్ ఏ రేంజ్లో పేలుతాయి, ఇవాళ గన్ కూడా అదే రేంజ్లో పేలింది. సో పర్ఫెక్ట్గా అనమాట టార్గెట్ చేశారు మీరైతే. ఇప్పుడు నేను 3 కాల్చలేదు, ఇప్పుడు నేను డా కాల్చాను కాబట్టి సినిమా చేయకపోయినా షార్ట్ ఫిల్మ్ చేస్తావు కదా. యా, డన్, సైన్డ్. సో వెల్, విశ్వ గారు మీరు కూడా కాల్చాలి. ఎలా చేశారు కాబట్టి. కానీ విశ్వ గారు ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఓకే, సో కోన గారు ప్లీజ్. సో మీరు కూడా రైటర్గా టీజర్ చూసారు, ఎలా అనిపించింది అసలు సినిమా, ఎలా అనిపిస్తుంది? అంటే నాకు తెలిసి ఈ సినిమా అఫ్కోర్స్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక ఒక టీజర్ తోటి ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు సినిమా గురించి, సినిమాకి వెళ్ళాలా వద్దా. చాలా క్విక్గా ఉంది డెసిషన్ వాళ్ళది. సో ద ఫస్ట్ విజువల్, ఫస్ట్ ఇంపాక్ట్ మనది టీజర్. అండ్ ఆల్వేస్ అండ్ ద పీపుల్ బిహైండ్ ద టీజర్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బికాజ్ శేష్ నాకు తెలిసి తను ఒక ఆంధ్ర అమీర్ ఖాన్ అని నా ఫీలింగ్. అంటే పర్ఫెక్షనిస్ట్. అంటే అమీర్ ఖాన్ అంటే కాదు, దాన్ని కాంప్లిమెంట్ అంటే అనుకోగానే, బట్ దాంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అంటే ఆ పర్ఫెక్షన్ వచ్చేంతవరకు పీడించి 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 ఎందుకురా బాబు అనుకునేంత పీడించే అంత పర్ఫెక్షనిస్ట్ అని నేను వినికిడి. తర్వాత బాహుబలి సినిమాకి ఎంత టైం పట్టిందో ఏంటి, సినిమాకి అంత టైం పట్టింది దగ్గరగా. ప్లస్ బట్ నేను ఎందుకు ఇంత సేపు తీస్తున్నారు ఇన్ని రోజులు అని ఐ వాజ్ వెయిటింగ్. వెన్ ఐ సా ద ఫస్ట్ టీజర్ ఐ వాజ్ స్టండ్. అంటే అలా చూస్తూ ఉండిపోయి అది ఓ మై గాడ్. సో అంటే ఇలాంటి క్వాలిటీ మన తెలుగులో కూడా పాసిబుల్ అని అని ఈ టీం ప్రూవ్ చేసింది. గూఢచారి రియల్లీ టుక్ మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంకొక రేంజ్కి, ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. అండ్ మా గౌరవం పెంచింది మా అందరికి. బికాజ్ ఈవెన్ వీఆర్ పార్ట్ ఆఫ్
యూనో ద సేమ్ ఇండస్ట్రీ విచ్ మేడ్ ఫిల్మ్ లైక్ గూఢచారి అని చెప్పుకోవచ్చు. రేపు విజిటింగ్ కార్డ్ లాగా. సో రేపొద్దున బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరే సినిమా తీశారు అంటే నేను రాసిన సినిమాలు కాకుండా ఈ సినిమా ఫస్ట్ చూడండి టీజర్ది. సార్ అంటే మరీ ఎక్కువ మాడుతున్నానా? లేదు, అంటే మీరు నేషనల్ లెవెల్ ఫిల్మ్స్ చేసి అలా అంటాం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నాకు నచ్చితే మరి కొంచెం దాన్ని అలాగే ఆకాశాన్ని ఎత్తుంటాను. బట్ దీనికి సపోర్ట్ చేసే టీం దొరకడం అంటే విశ్వప్రసాద్ గారు కానీ మా అనిల్ గారి ప్యాషన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అట్ పీక్స్. సో ఆయన ఒకదాన్ని నమ్మి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే విశ్వ గారు కూడా అంతే. ద వే దే స్టాండ్ అండ్ బిహైండ్ లైక్ పిల్లర్ లైక్ రాక్, దాన్ని టిల్ రిలీజ్ వరకు తీసుకెళ్లే విధానం కానీ, అలాగే మా అభిషేక్ భయ్య నీ లక్, ఐ మీన్ ఐ హోప్ లైక్ ఇట్ కంటిన్యూస్. అగర్వాల్ సాబ్ ఆప్కో బి ఐ విష్ ద హోల్, ఐ మీన్ సో ద బెస్ట్ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ దిస్ ఫిల్మ్ అని మాత్రం అర్థమవుతుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ అండ్ ద డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్. అంటే ఐ న్యూ దట్ ఇట్స్ ఆల్రెడీ హిట్. ఎందుకంటే నిన్న నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ తను ఫుల్ సినిమా చూడడం జరిగింది. ఫుల్ ఫిలిం చూసి బయటకు వచ్చి తన కాల్ చేశాడు. చూసి కోనా నేను ఇప్పుడే చూశాను గూఢచారి. ఏంటి 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 అంత స్లోగా చెప్తున్నావు ఏంటను? పెద్ద హిట్ భయ్యా అన్నాడు. ఓహో పోలే. సో ఆల్రెడీ లీక్ వచ్చింది. సో ఐఎమ్ షూర్ ఇది డెఫినెట్గా మీ టీజరు, మీ ట్రైలరు, మీ విజువల్స్ ఇవే ఆడియన్స్ని థియేటర్కి లాక్కొని వస్తాయి. 100% ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోనే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చిత్రాల్లో మీ మాటల వల్ల సినిమాలు హిట్ అయ్యాయి. సో ఇవాళ స్టేజ్ మీద ఈ మాటలు సక్సెస్ అవుతుందని చెప్పేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ఫిలిం సూపర్ సక్సెస్ సాధిస్తుంది. రియలీ ఆనెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ టుడే. ఇక్కడ ఇట్ని చెప్పింది భగవంతుడు సాక్షిగా. అటెండ్ ఇలా చెప్పమని శేషు మాత్రం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ శశి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైనా క్రేజీగా చేయాలి అంటే యాక్చువల్లీ ఐ గేవ్ ద ఐడియా. ఐఎమ్ టేకింగ్ క్రెడిట్ ఫర్ దిస్. సో ఏమన్నా గన్ ఏమన్నా పెట్టి బై మిస్టేక్ ఎవరినైనా కాల్ చేద్దాం, ఫుల్ ప్రమోషను ఫస్ట్ 1 month కాంట్రవర్సీ టీఆర్పీ. సో అండ్ వెరీ హ్యాపీ. ట్రైలర్ చూడగానే ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి వర్క్ చేసిన సేమ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆ మూవీకి కూడా వర్క్ చేశారు. శేష్కి తెలీదు అండ్ శశికి కూడా తెలియదు. ఐ సా వెరీ స్మాల్ పీస్ ఆఫ్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. లైక్ దే షోడ్ మీ యాజ్ అ షో రీల్ అనమాట. ఐ వాజ్ బ్లోన్. And I'm really looking forward to watch this film. And I trust in Shashi and I trust in Shesh. I'm sure it will be a fantastic film and I'm super happy and looking forward for August 3rd. Meer kuda andaru watch cheyandi. I'm sure it will be a damn good film. Thank you so much. థ్యాంక్ యూ ప్రశాంత్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నుంచి కూడా మంచి సినిమా ఆల్రెడీ రెడీగా ఉంది, రావడానికి సిద్ధంగా ఉంది కదా. సో సక్సెస్ ఆ సినిమా ద్వారా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. వెల్, సో వెళ్ళిపోవచ్చు సార్. డోంట్ వరీ, ఇట్స్ షార్ట్ ఈవెంట్. లేదు, విశ్వప్రసాద్ గారు అండ్ అందరూ ప్రొడ్యూసర్స్ ఒకటేసారి మాట్లాడితే బాగుంటుందని మా ప్లాన్ అనమాట. సో అప్పుడు నేను మళ్ళీ విశ్వప్రసాద్ గారిని పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఒక సినిమాకి కాస్ట్ అండ్ క్రూ చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. టీమ్ వర్క్ అనేది అక్కడ ఫలితం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీ కష్టం కనిపిస్తుంది అండ్ ఆ కష్టం చేసిన వారందరి గురించి శేష్ మాట్లాడితే బాగుంటుంది ప్లీజ్. ఏ సినిమాకైనా కష్టపడాలండి. మంచి సినిమాకి చెత్త సినిమాకి కూడా బాగా కష్టపడాలి. నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, మై ఫస్ట్ కొలాబరేటర్ ఆన్ దిస్ ఫిల్మ్ వాజ్ శశి. అండ్ నాకు చాలా టైం పట్టింది టు సింక్ మై సెల్ఫ్ టు హిజ్ విజన్. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రేమించిన కదా శశి ఇలా కాదు ఇలా చేద్దాం అనేసరికి భయం వేసేది అనమాట. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ నేను శశి నమ్మాను, శశి అంతగా నన్ను నమ్మాడు. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హీ అగ్రీడ్. అంటే తనకి యుఎస్లో ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అది వదులుకొని మరి వీసా వదులుకొని మరి
ఉండిపోయి ఈ సినిమాకి పనిచేశాడండి శశి. అండ్ నేను డిఫాల్ట్గా కొంచెం యాంగ్జైటీ క్యాండిడేట్ అనమాట, బాగా కంగారు పడిపోతూ ఉంటాను. అండ్ నేను యాంగ్జైటీ అయితే దానికి టైగర్ బామ్ శశి ఆన్ సెట్ అనమాట. అలా మొత్తం స్పంజ్ లాగా పీల్చి 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 పీల్చి. సో అభిషేక్ గారు చాలాసార్లు అడిగారు, ఏంటి శశి ఏం మాట్లాడేంటి సెట్లో, ఏం మాట్లాడేంటి సెట్లో అని. ఏం మాట్లాడంటే వింటున్నాడు, ఓర్చుకుంటున్నాడు, అందరినీ ఓర్చుకొని ప్రాజెక్ట్ దెబ్బ తినకుండా జాగ్రత్తగా గైడ్ చేశాడు అండ్ ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చాడు, ఫినిష్డ్ స్టేజ్కి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ శశి, ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. అండ్ ఈ సినిమాకి హీరో మా శ్రీచరణ్ పాకాల. I think that's fair to say after seeing the score that he did. నిన్ననే మళ్ళీ కూర్చొని డిఐలో చూశాను and I'm really proud of this fellow. I shouldn't say I introduced, he introduced himself to the world with a film that I did. ఆ తర్వాత మేము కలిసి క్షణం చేసాం. ఆ తర్వాత ఈ మధ్యనే గరుడు వేగకి సూపర్ థ్రిల్లింగ్ మ్యూజిక్ కొట్టాడు. త్వరలో అందరినీ శ్రీచరణ్ని థ్రిల్లర్ శ్రీచరణ్ పిలవబోతుంటే కాదు నేను ఒప్పుకోను, నేను మంచి సాంగ్స్ కూడా ఇస్తాను చెప్పి గూఢచారికి అనగనగా అండ్ సఖి అనే సాంగ్స్ ఇచ్చాడు. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అది కాకుండా ఐడ్ లైక్ టు జస్ట్ టేక్ అ మోమెంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్షన్ టీమ్. మై ఫ్రెండ్ రాజీవ్ హియర్. దిస్ ఫెలో, హీ డజంట్ స్పీక్ హిందీ వెరీ వెల్. తనంతట అతనే వెళ్ళిపోయి మొత్తం హిమాలయస్లో షూట్ ఆర్గనైజ్ చేస్తాడు అనమాట. అండ్ వినయ్ ఆర్ ఫస్ట్ ఏడీ, వెంకట్, గౌతమ్, ఆల్ యూ గైజ్ మ్యాన్. ఆఫీస్లో 2 గంటలు పడుకోవడం, 3 గంటలు పడుకోవడం, అసలు మీరు ఎవరైనా పడుకుంటారా? ఆల్ దీస్ గైస్ టుగెదర్ హెల్ప్ క్రియేట్ ద ఫిల్మ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ద లేడీస్ ఆఫ్ గూఢచారి. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద లేడీస్, ఒక లేడీ వస్తుంది, మధు వస్తుంది. ఐ లైక్ టు థ్యాంక్ శోభిత ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. శోభిత మన తెలుగు అమ్మాయి అండి, తెనాల నుంచి. కాకపోతే తెలుగు వాళ్ళని పక్కన పెట్టేసి ఫస్ట్ బాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ అనురాగ్ కశ్యప్ గారితో, సైఫ్ అలీ ఖాన్తో వీళ్ళందరితో సినిమాలు చేసింది. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా తనని నామినేట్ చేశారు. అలా కాదమ్మా, కొంచెం నువ్వు మెట్టు దిగాలి, మా మాస్లోకి రావాలని చెప్పి నేను శోభిత ఇక్కడికి హైదరాబాద్ గుంజాను అనమాట. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ that she delivered a very good performance as Sameera Rao, the psychology major from Harvard University in the film. And thankfully she didn't do an American accent in the film. Someone I am proud to have brought back is Supriya. 22 years తర్వాత తను అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ తన్ని యాక్టింగ్ చేయడానికి కన్విన్స్ చేశాను. తను ఈ మధ్యలో మనం రారండో వేడుక చూద్దాం ఇటువంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. But she was not interested in acting. Most importantly because she was not okay with the judgment. యాక్టర్ కన్నా తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది అనమాట. ఇలా యాక్ట్ చేసేది ఏంటి, ఇలా నడిచేది ఏంటి, వాట్ ఎవర్. She was not okay with that and I convinced her and I said, I promise we'll present you in a good way. I'm thankful that she was able to believe in us and she's done a stunning job as Nadia Qureshi. She actually has some cool action scenes in the film. Nato. And finally, I'm glad Madhu has agreed to do a special appearance in the film as Leena, another spy with a weapon of choice and matter. So I'm proud to say that the ladies of Gudachari are on par, if not better, than the men in the film. And I'm just happy that they have 3-dimensional characters. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళకంటూ ఒక ఏమంటారు డైమెన్షన్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ శేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఏ క్షణము వేస్ట్ చేయట్లేదు అనిపిస్తుంది. క్షణాలు దొరికితే మీరు రాసేస్తున్నారు, లేకపోతే స్క్రీన్ మీద మంచి సినిమాలు చేసేస్తున్నారు. సో ఇలానే మీరు అలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బిగ్ సి ప్రెజెన్స్ గూఢచారి ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. మరి ఇవాల్టి ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు సియాస్ మీడియా, మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. మరి ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని ఛానల్స్లో వీక్షిస్తున్నారు. సో మొదటి పాట అయితే మనం వినాం అనగనగా. సో అంబిక చక్కగా పాడడం కూడా జరిగింది. అయితే ఇందులో సఖియా అన్న అద్భుతమైన మరో పాట ఉందండి. ఆలస్యం చేయకుండా ఆ పాటను చూసేద్దామా? సాంగ్ వీడియో ప్లీజ్. మన మధ్యలో ఎన్నో మన కళ్ళ
శ్రీచరణ్ గారు వాట్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ అండి, చాలా 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 అద్భుతంగా ఉంది. అయితే నాకు తెలిసి షనీల్ గారు ఎక్కువ కష్టపడి ఉండరు డిఓపి గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అందం అంతా ఆల్రెడీ వీళ్ళల్లో ఉందండి. ఆటోమేటిక్గా ఫ్రేమ్లో వీళ్ళు రాగానే ఆ అందం యాడ్ అయిపోతూ ఉంటుంది. శోభిత చాలా 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 అందంగా ఉన్నారు. సో ఆ అందం అంతా గూఢచారులో మాకు కనిపిస్తుంది. కాబట్టి ఆగస్ట్ 3 కోసం మేము చాలా చాలా వెయిట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ పాటని మనం అలా చూడడం జరిగింది. మరి ఇంత చక్కటి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే మరొక ఫిమేల్ సింగర్ యామిని గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఆ పరవశం ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి మరొకసారి మీ ఇద్దరు పాడితే వినాలనిపిస్తుందండి, ప్లీజ్. బిఫోర్ ఐ సింగ్ దిస్ సాంగ్, అందరికీ నమస్కారం. ఈ సాంగ్ నేనే పాడవలసి వచ్చింది. యాక్చువల్గా ఒక 3-4 సింగర్స్ చేత పాడించాను, కానీ యాజ్ యూజువల్ శేష్కి నచ్చలేదు. డెమోలో పాడిన వాయిస్ ఫైనల్ ట్రాక్లో పెట్టవలసి వచ్చింది. సో లెట్స్ గో హెడ్. కెన్ యూ ప్లే ద సాంగ్? ఏదో మన మధ్యలో ఎన్నో
మామూలుగా డ్యాన్స్ చేసేటప్పుడు స్టేజ్ అంతా యూజ్ చేసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అంటారు, ఇలా పాడుతున్నప్పుడు కూడా స్టేజ్ అంతా యూజ్ చేసుకుంటే ఇంకా మంచి పర్ఫార్మర్. అంటే మీరు మంచి కంపోజరే కాదు, మంచి పర్ఫార్మర్ కూడా. సో థ్యాంక్ యూ శ్రీశన్ గారు, థ్యాంక్ యూ యామిని. వెల్, సో బిగ్ సి ప్రెజెన్స్ గూఢచారి ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. అయితే ఇప్పుడు సో ఆ అందమైన బామ్మని, ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని నేను వేదిక మీదకి పిలిచేయబోతున్నాను. సో శోభితాని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను, ప్లీజ్. వెల్, సో శోభిత ఎంత బాగా యాక్ట్ చేస్తారు అనేది ఆ చిన్న టీజర్లో అండ్ ఆ పాటల్లో చూడడం జరిగింది. ఎంత బాగా మాట్లాడతారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓవర్ టు యు. నేను ఇంకా యాక్చువల్గా మూవీ చూడలేదు. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. నాకు సస్పెన్స్ లాగా ఉంది మూవీ చూడడం కూడా. ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ అండ్ ఒక తెలుగు అమ్మాయి ఉండి తెలుగు ఇండస్ట్రీలో మూవీ చేయడం అనేది ఇట్స్ లైక్ ద సర్కిల్ ఇస్ కంప్లీట్. నౌ ఐఎమ్ సో మచ్ మోర్ హ్యాపీయర్. అది కూడా ఇలాంటి టీమ్తో నా ఫస్ట్ మూవీ చేయడం అనేది నాకు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. అది యూజువల్గా స్టోరీస్ని కంప్లీట్గా డెవలప్ చేస్తారు, దే ఆర్ వెల్ ఫ్లెష్డ్ అవుట్. కానీ క్యారెక్టర్స్ని, ఎస్పెషలీ ఫీమేల్ క్యారెక్టర్స్ని కంప్లీట్గా డెవలప్ చేయరు. బట్ దిస్ స్టోరీ ఈజ్ నాట్ లైక్ దాట్. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ రెలవెంట్ అండ్ అంటే ఎంత యాక్షన్ అండ్ స్టైల్ ఉందో it's also driven by emotion and not many films can claim that, so I'm very excited. ఓకే, సో శేష్ గురించి మీరు ఏమైనా చెప్తే బాగుంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ తను కాంట్రిబ్యూట్ చేశాడు అండ్ హీస్ లైక్ అ జాంబీ. తను పడుకుని ఎన్నాళ్ళైందో నాకు తెలీదు. అంటే అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, యూనో, ఐ సా హిమ్ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ శశి. కొంత ఎడిటింగ్, కొంత మ్యూజిక్, ఇది అది ప్రొడక్షన్, ప్రతి డిపార్ట్మెంట్లోనూ తను కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ ఎవ్రీ మార్నింగ్ టు వేకప్ and push yourself to be your best version takes a lot of focus and sincerity. So I really admire that. Eppudu nen compliment cheyaledu, so this is the truth. అక్కడ మైక్ ఇవ్వాల్సింది ఒకసారి. నువ్వు తిడుతున్నట్టు ఉంది నన్ను, అంటే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతున్నానంటే చెప్తున్నాను. అలాగే ఉంటుంది, ఎంత విన్నా చాలదు. ఇంకొంచెం చెప్పు. But yeah, he's done an incredible job. I'm looking forward to watching the film. And actually, he was always on his toes, you know, as an actor, and all the departments that he was, you know, participating in. నేను ఇట్టోటి చైర్లు మోసేవాడిని, అవేం చెప్పా? చైర్లు మోసేవాడి, శాండ్ బ్యాగులు మోసాం, అవేం చెప్పను. సెట్లో కూడా వర్క్ చేశారు. ఫుడ్ ఏం తింటావు, అంత బాగానే ఉందా, పడుకున్నావా, ఫ్యాన్ పనిచేసిందా? there is no department that he's not contributed in. And actually నాకు ఈ మూవీకి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది శేష్ నుంచే. And by that time I had watched Kshanam and I loved the film. I thought it was amazing. And, you know, I mean, we've had a lot of really good Telugu films, but I feel like in the last couple of years there is a new wave of cinema, you know, where content is being pushed. It does not matter film yokka scale chinnada peddada, you know, if the story is good, people are going out there and watching it. So I thought Kshanam was part of that new wave, you know, the initial pioneer in that kind of a thing. So when Sesh told me about it, I was really నాకు narration ఇచ్చినప్పుడు I was very surprised. నిజంగా నా ఇది, are you sure we can make this in a film అని? But and also it was a film made on a tight budget, but you can't tell that, you know. Movie చూసినప్పుడు there is absolutely no compromise in any department. So I'm very thrilled and I'm very glad. Also my director Shashi, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను, యాక్చువల్గా కాఫీ తాగొచ్చాను. యాక్చువల్గా నాకు మొదట్లో కొంత భయం ఉండేది, వాట్ ఇఫ్ హీ టెల్స్ మీ ఇక్కడే ఆగాలి, ఇక్కడే నవ్వాలి, ఇక్కడే పాజ్ చేయాలని. I thought he would be rigid, you know, but he's so secure and so assured for a first-time director that it was a delight working with you. It was amazing.
Also, shout out to Shanil, our DOP, who's incredible and patient. I can't see him, but yeah. వస్తున్నాడు దారిలో And भाई आजा यार आजा आजा इधर आजा शनील जी आगे आइए ना he's too यार cool शनील for this. कैमरा तुम्हारी तरफ घूम रहा है या हमेशा कैमरा का पीछे थोड़ा आगे भी आइए ना आजा 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 All the ADs and the production department, it's like we really work like a family. Prati movie ki, it takes a lot of hard work. Say Shanna, to every movie is hard to make, but when there are a lot of limitations to still deliver and make sure that it matches your vision, it takes a lot of dedication. So I think this film was that. Yeah, I'm very happy about it. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అసలు ఫస్ట్ తెలుగమ్మాయా అనిపించింది తెలుగు ఇంత బాగా మాట్లాడిన తర్వాత ఇక్కడే తెనాలి అని కూడా చెప్పడం జరిగింది అంటే తన నిమిషం తెలుగు మాట్లాడి ఫుల్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయిందండి మీరు గమనించలేదు కానీ నాకు మొత్తం తెలుగులోనే వినిపించింది అదేలా జరిగింది ఈ మధ్యన తెలుగు అమ్మాయిలకి ఫ్యాషన్ ఏంటంటే అదేంటంటే ఇట్స్ యాక్చువల్లీ అని చెప్పి That's not true. అది చూసారా అది నిజం కాదు నేను మళ్ళీ తెలుగులో చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ శోభిత థ్యాంక్ యూ సో మచ్ వెల్ సో సీరియస్లీ అంటే ఇన్ని ఎస్లు ఉన్నాయేంటండి సక్సెస్లో ఎస్ ఉందని అందరూ ఎస్ ఉంటేనే పెట్టారా మీరు శోభిత ఎస్ షలీన్ ఎస్ ఇంకా శ్రీచరణ్ ఎస్ శశి ఎస్ సక్సెస్లో ఎస్ వెల్ ఫైనల్గా గూఢచారి సూపర్ సక్సెస్ అవుతుందని అర్థం అయిపోతుంది మాకైతే తెలుస్తుంది అలా పాజిటివ్ వైబ్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట అయితే ఇంకా మనం ముందుకెళ్ళాలి కాబట్టి కార్యక్రమంలో ముందుగా అభిషేక్ నామా గారిని ప్రొడ్యూసర్ అభిషేక్ నామా గారిని అలాగే అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా గెస్టులకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాను అయితే ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను డైరెక్టర్ నాగశ్విన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను సో తెలుగు చలనచిత్ర సీమలో మహానటి అన్న బయోపిక్తో అద్భుతంగా సక్సెస్ అందుకున్నారు ఆయన అండ్ అలాగే రాధా టిఎంటి సుమంత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను టుడేస్ అవర్ స్పాన్సర్ వెల్ అయితే ఇంతకుముందు కోన గారు ప్రశాంత్ వర్మ గారు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ నుంచి వెళ్ళి బుల్లెట్ అక్కడ తగిలింది సో ఇప్పుడు అదే జరుగుతుందనమాట ముందుగా మనం నాగశ్విన్ గారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఒక రేంజ్ టార్గెట్ని చేసి అద్భుతంగా సక్సెస్ని అందుకున్నారండి సో నాగశ్విన్ గారు గన్ ఇప్పుడు మీ సొంతం ప్లీజ్ మీరందరూ అంటే ఆయన గురి చూసే కొడతారు అయినా కూడా మీరు జరగండి ఓకే శేష్ మైక్ మీ దగ్గరే ఉందా ఒకవేళ ఆయన కరెక్ట్గా టార్గెట్తో ఆయన అక్కడ కొట్టారనుకోండి బుల్లెట్ వెళ్ళి కరెక్ట్ ప్లేస్లో తగిలింది అనుకోండి మీరు ఏం చేస్తారు నాగశ్విన్ గురించి నాగశ్విన్ నేనేం సినిమా చేస్తానంటారా మీరు ప్లీజ్ నాగశ్విన్ గారికి నేనేం చేస్తాను ఆయనే నాకు చెయ్యాలి అంటే ఏ మాట కామాట నాకు ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటి ఏం చేస్తున్నాను నేను ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి మీరు ఎలా ట్రైనింగ్ ఇది వచ్చు మనకి ఫరాజ్ భాయ్ దిఖాదే ఎక్కడ తగిలింది అది ఒక్క నిమిషం నాకు ఆ బోర్డులో కనిపించట్లేదు ఓకే నాకు అర్థమైంది ఏంటంటే మీరు వెనకాల ఉండడం వల్ల అనవసరంగా మీకు తగులుతుందేమో అని ఆయన టార్గెట్ని మిస్ చేశారు మీ గురించి ఆలోచించి సో ఇంకోసారి ట్రై చేస్తారా
ఓకే, సో ఇప్పుడు ఆయనే మీ గురించి చేయాలంటారు, అంతేనా? మీరు ఆయన గురించి ఏం చేయట్లేదు. నేను స్వార్థుండండి. కోన వెంకట్ గారు, నాగేశ్వన్ గారు, ప్రశాంత్ వర్మ అందరూ నా కోసం చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది, అందరికి కమిట్మెంట్ చేయకు. ఓకే, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారు టర్న్. సో భరత్ సార్, కొంచెం ముందుకు రండి భరత్ గారు. వావ్, 3rd ఆగస్ట్ పర్ఫెక్ట్ అనమాట. సార్ రిలీజ్ డేట్ని టచ్ చేశారు, ఎంతైనా మీరు ప్రొడ్యూసర్ అనిపించారు. భరత్ గారు ఇప్పుడు 3rd అన్నారు కాబట్టి 3rd రిలీజ్ చేస్తాం సినిమాని. వెల్, ఇప్పుడు అవర్ స్పాన్సర్ సుమంత్ గారు. సుమన్ జీ, వావ్, సూపర్. వెల్, సో ముందుగా అంటే అందరూ టార్గెట్ని అక్కడ రీచ్ అయ్యారు, అందరూ కూడా చక్కగా చాలా చక్కగా ఫిక్స్ చేశారు బుల్లెట్ని అక్కడ. ముందుగా భరత్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్. ముందుగా అభిషేక్ రామ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, సుంకరనిల్ గారికి, అలాగే మా విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి అడ్వాన్స్ కంగ్రాట్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని సినిమాలు పేర్లు వస్తాయి, కొన్ని సినిమాలు డబ్బులు వస్తాయండి. కానీ ఈ సినిమా పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి సార్. ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాట్ సార్ ప్రొడ్యూసర్లందరికీ. అలాగే శేష్ గారు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు చిన్న డౌట్ ఉంది సార్. మీరు ప్రొడ్యూసర్ని ఒక ముగ్గురు యూనిట్ మెంబర్లు పంపించి చాలని అడిగారంటే నిజమేనా? ఓ 15-13 మందితో 14-15 మందితో సినిమా తీశారంట, మేజర్ షూట్ అంతా అని ఫిల్మ్ నగర్ అంతా డిస్కషన్ అండి. ఒక్కొక్క ప్రొడ్యూసర్ని 2-3 పంపించి చాలా అన్నారంట సార్. యూనిట్ మెంబర్ల కన్నా ప్రొడ్యూసర్లు ఎక్కువ ఉన్నారు సార్. ఓకే అండి, అదే చెప్పుకుంటున్నారు అందరూ. సో మీలాంటి టీంతో వర్క్ చేయాలనిపిస్తుంది సార్, మీతో కానీ మీ టీంతో కానీ. నిజంగా హ్యాట్సప్ సార్. ఈ రోజుల్లో జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, సుప్రియ గారు ఇలాంటి స్టార్స్ని పెట్టుకుని ఈ బడ్జెట్లో హ్యాపీ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీ టీంతో వర్క్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇప్పుడు రాధా టీఎంటీ సుమంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. సుమన్ జీ, స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ రాధా టీఎంటీ పరివారం నుంచి నమస్కారం. ఐ విష్ the cast, crew, the producers, directors and all those connected with this film super success, and wish you all the best for the movie to be a great, huge success. Thank you. Thank you Suman ji, thank you so much. So ఇప్పుడు డైరెక్టర్ నాగశ్విన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నాగశ్విన్ జీ. హాయ్ అండి. హాయ్. నాకు శశి ఎప్పటి నుంచో తెలుసండి. యువర్ ఏడీస్ విత్ శేఖర్ కమలా అండ్ వర్క్ టుగెదర్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ రమేష్, వన్ ఆఫ్ ద లిరిక్ రైటర్స్, ఇట్స్ సచ్ అ ప్లెజర్ టు సీ హిజ్ సాంగ్. అంటే నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ ఒక మ్యూజిక్ వీడియో రమేష్ రాసిన సాంగ్కి చేశాను. లైక్ it's quite funny to look at it now, but it's very nice to see them. And వాళ్ళ ఈ సినిమా కోసం చేశారంటే I was really excited when I saw the teaser and trailer. It looks amazing. It looks amazing. Sesh and Shashi, congratulations to the producers. And a movie ఎలా ఉంటుందో అనేది usually you get an idea from the cast if you get the casting right, and the casting looks great. So congrats guys, and I wish you all the best. Thank you Ashwin ji, thank you so much.
అండ్ వేదిక మీద ఉన్న వారందరికీ థ్యాంక్ యూ అండ్ కూర్చొని ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే బిగ్ సి ప్రెజెన్స్ గూఢచారి ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ, మరి మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ ఇవాళ ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా. అయితే ఇప్పుడు వేదిక మీదకి ఎన్నో అందమైన ఫ్రేమ్స్ని ఆయన మూడో కన్నుతో అదేనండి కెమెరా కన్నుతో బంధించారు. సో ఈ ఇంట్రడక్షన్ నేను ఇస్తానండి. ఓకే అండి, నేను పక్కకి బాయ్ ఆజా మై ఆజా ఆజా. ఆయన హీరో అవ్వబోయి డిఓపి అయ్యారా? మా సెట్లో ప్రిటియెస్ట్ ఫెలో ఇస్ దిస్ ఫెలో. సో గైస్, దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. He moved to India for me. We have done, this is our third film together and the upcoming 2 states as well. I'd like Shanil to say a few words with more than just his camera. Hindi batch ande. Hindi bol de. Hindi utna acha bhi nahi hai. Good evening, ladies and gentlemen. I'll keep it pretty brief because I'm not good at this. So, working with Sesh. Shashi, where are you? This guy inspires a lot of us because the sheer passion he brings on set. This is why I'm here, because his encouragement and work he does. And today we're making, this is our 3rd movie, no? Gudachari is our 3rd film together. Yeah. And let me talk about Sashi a little bit. He's the most coolest vegan. Where is he? Hey! Your maturity, your patience. I know. 2 years, man. 2 years we worked together. You're always smiling, you know. And other than that, there's a couple names that I want to kind of put out there. First of all, the direction team. These guys, they don't even know what sleep means anymore because they work so hard. You know, Vinay, Gautam, Rajiv, Venkat, you know, they've worked so hard. And then there's 4 other guys who worked with me. If you like what you see, it's because there's guys behind me who work so hard, and that's my team, my boys, Khalid, Sagar, Vishnu, and Vamsi. You always save me. So, yeah, man, 2 years in the making. You know, it started off with just a concept you had, what, 15 years ago? Then Sashi came in, then I came in, and then the producers. And the producers. Yeah, we had this idea, but without these guys, it'd just always be an idea. So today, thank you to you guys for the support, for supporting us for 2 years to make this movie. And all these beautiful ladies over here. Oh my God. You know? Abhi flirt mat kar yaar. Tareef kar. Flirt kyun kar raha hai ladkiyon se? And Srichu, oh my God, bhai. Yaar. To abhi Srichu se bhi flirt karne laga. You guys got to listen to the BGM. Everything about the movie is absolute passion from everyone who worked on it. Guys, I just want to talk a little bit about our US shoot, if we can, for a second. So, there was only 2 people on that set who did not have any warm clothing on. And that's me and him. Me, because I'm supposed to wear this suit in minus 20 degrees snowstorm. And this guy, he's holding a camera, he's unable to move his fingers. And he went ahead and executed this action sequence in the United States. And his hands actually turned blue, almost frostbite. But you know, that's what I mean. We did this because we really care about what we do. I think, at least. Yeah, I mean, guys, did any of you like the cinematography in Kshanam? Yes? Nobody did. Well, I gave this guy no lights to do that movie. And I'm thankful that for Gudachari, we were able to give him a decent light package, a decent crew, and 168 locations with this guy, with the handheld camera on his shoulder. 168 locations, 116 days, 3 different countries, this guy. Thank you, guys.
థ్యాంక్ యూ సో మచ్. వెల్ కాదు, మీరు నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా మీరే ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మీ సినిమాలో అలా స్పెషల్ అపీరియన్స్. సార్ నన్నే యాంకర్గా పెట్టుకోవాల్సింది సార్. కాదు, మీరు పక్కన ఉంటారని చెప్తేనే నేను వచ్చాను. ఓ సో ఇప్పుడు మధు శాలిని గారిని మీరు ఇన్వైట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో గైస్, ప్లీజ్ సే హలో అండ్ వెల్కమ్ టు Leena Rajan, Madhu, who's done a special appearance in our film. Smart, spunky, and absolutely chalu in our film. She plays an agent for the Trinetra subsect in Raw. So, Madhu, please. అందరికీ నమస్కారం. లేట్గా ఎందుకు వచ్చానంటే శేష్కి నేను ఇక్కడ రావడం కూడా చాలా లేట్గా రావడం నచ్చినట్టుంది. నన్ను జేఆర్సీకి పంపించారండి. నేను ఫోన్ చేసి ఎక్కడ అంటే దస్పల్ అని చెప్పారు. అక్కడి నుంచి రావడానికి ఇంత టైం పట్టింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ అందరికీ. మీరు లేకపోయి ఉంటే నేను ఈ ఫిల్మ్లో ఉండేదాన్ని కాదు. వెన్ శేష్ కేమ్ అప్ టు మీ అండ్ హీ సెడ్ నేను ఒక మూవీ చేస్తున్నాను, ఇట్స్ అన్ యాక్షన్ డ్రామా అంటే నేను ఫస్ట్ చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు యాక్షన్ డ్రామా చేయలేదు. అండ్ నేను ఈ ఫిల్మ్లో ఎంత చేశాను, ఎంత రోల్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్ మాత్రం నేను చేయలేదు. నాకంటే ఒక అట్లీస్ట్ ఫీట్ టాలర్ ఐ ఫాట్ వెంకట్ ఇన్ దిస్ ఫిల్మ్. అందరూ నన్ను సెట్లో చూసి ఇంత చిన్నగా ఉంది, తను ఏం ఫైట్ సీక్వెన్స్ చేస్తుంది అని అనుకున్నారు. బట్ ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించి క్రావ్ మాగా అందరం మేము ట్రైన్ అయ్యి మరీ చేసాము. దీని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ టైం సరిపోదు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అందించినందుకు శేష్కి చాలా థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ శశిని కలిసాను. I think he's one of the most coolest directors I've ever worked with. తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మేము ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా తను వచ్చి ఏం శాలిని కాఫీ కావాలా, సో ఇట్లా your anger dies down అనమాట. And Sobhita, I haven't worked with her. We don't have working days together. We only met during the promotions. I'm sure. Welcome to the Telugu film industry, girl. And my DOP Chanel. I think I'm in love with his work. నేను తనని పిచ్చిగా రికమెండ్ చేస్తున్నాను. ఏ ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్లో నాకు తన వర్క్ చాలా నచ్చింది. శ్రీచు, నేను ఇదివరకు ఒకసారి మీతో వర్క్ చేయవలసింది, అది కుదరలేదు. అట్లీస్ట్ లైక్ దిస్ త్రూ గూఢచారి, థ్యాంక్స్ టు స్టేషన్ Sashi, I get to be a part of a project they are also a part of. And thank you so much, Direction Department lo unna vallandarki. Congratulations. After so many months of hard work, you've done this. Congratulations to the entire team and thank you. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. సో గూఢచారితో మీరు సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ శేష్, మీ దగ్గర ఎలాగో మైక్ ఉంది కాబట్టి నాకు డౌట్ వచ్చింది అక్కడి వరకు వెళితే. అంటే 1996లోనా 1966లో సో కృష్ణ గారి సూపర్ హిట్ ఫిలిం కూడా గూఢచారి టైటిల్తో కదా, 116 అది. సో ఆ సినిమాకి ఈ సినిమాకి ఏదైనా కనెక్షన్ ఉందా? స్టోరీ పరంగా ఏం లేదండి, కానీ చిన్నప్పుడు చూసి నేను ఖచ్చితంగా ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఈ సినిమాలో హీరోకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాలనుకున్నప్పుడు 116 ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ సార్ట్ ఆఫ్ డెడికేషన్ టు ద క్లాసిక్ ఫిల్మ్. అది తప్ప మన సినిమాకి లింక్ లేదండి. బట్ ఇంకొక కోఇన్సిడెంటల్గా ఏమైందంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గ్రాండ్ సన్ దర్శన్, he plays the young me in the film. Oh my, okay. So సుధీర్ తోటి రోజు సుధీర్ బాబుతో మాట్లాడుతున్న రోజు ఐ సా హిస్ సన్ అన్నమాట. ఎంత అందంగా ఉన్నాడు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని. అండ్ లక్కీగా మా ఇద్దరికి సేమ్ హెయిర్ కట్ ఉండే. అండ్ సుధీర్ ఇస్ ఆల్సో వెరీ లైట్ స్కిన్ కదా, సో స్కిన్ కలర్ మ్యాచ్ అయింది, కళ్ళు మ్యాచ్ అవుతున్నాయి, హెయిర్ స్టైల్ మ్యాచ్ అవుతుంది. సుధీర్ రిక్వెస్ట్ చేశాను అండ్ సుధీర్ బాబు వాజ్ గ్రేషియస్ ఇనఫ్. హీ కేమ్ అండ్ ట్రైన్డ్ దర్శన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ దర్శన్ పర్ఫార్మ్డ్ ద యంగ్ అర్జున్ ఇన్ ద ఫిల్మ్. So wow. That's our connection with the legacy of the original Goodachari 116. Okay, so ఆ కనెక్షన్ ఉందన్నమాట. ఇంకా సక్సెస్ కనెక్షన్ కూడా యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. వెల్, సో ఈ చిత్రంలో నటించిన మరొక యాక్టర్ రాకేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. Come on up, Rakesh. Dixie presents Goodachari pre-release event powered by Kellam Fashion Mall, Radha TMT. Well,
అలా ఎక్స్పెక్ట్ చేయనివి కొన్ని కొన్ని జరిగితే బాగుంటుంది. అండ్ ప్లీజ్ రాకేష్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలేమి. సో బట్ I would like to talk something in this event because of my two very dear friends, Shesh and Shashi. I would like to talk about this both. First of all, Shashi, I know him since long time and he's very very hard working person, Shashi. And eppudo ravalsin tanki, you know, he was supposed to do this film, like he was supposed to direct it long back, but he got this opportunity right now. And Shashi, I think, man, you're going to go somewhere else. And why I believe Shashi so much is because he's టెక్నికల్గా ఒక డైరెక్టర్కి చాలా తెలియాలండి. ఐ మీన్ చాలా క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. అండ్ హీ హెస్ గాట్ దట్. అండ్ ఓవర్ దట్ వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ Shashi will make it very big into the industry is because of the guy he is. I think ఇంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. సో Shashi, because of this combination, I think you're going to go somewhere, Shashi. Yeah. And good luck. And Shesh నాకు 5 days రాకేష్ ఒక క్యారెక్టర్ ఉంది, I would like you to be a part of the film అంటే ఓకే శేష్ 5 days కదా, లెట్స్ డూ ఇట్ బ్రో అని అంటే ఒక 25 days అయింది. సో I think it's for a good I believe it's for a good change, and because I think it's the very important character in the film. I play the character called Muhammad, and thanks Shesh for writing that character for me. And to say about Shesh, right now I'm doing a project as a lead actor and as a producer also. Why I got this so much energy or ఇంత గట్స్ ఎలా వచ్చిందంటే నాకు ఒక రకంగా శేష్ వల్లే అండి. ఎందుకంటే శేష్ ఈజ్ అ డ్రీమర్. లైక్ హీ డ్రీమ్స్ somewhere, and tankunna budget, contacts, he doesn't care about anything. So that was very inspiring for me. So it's possible anpichindi. So I think Shesh, I think you're the one of the inspiration, ma'am, for me to do the movie which I'm doing. You're the inspiration for a lot of people, for people who can dream. So I think Shesh, you're not going to be a next, like I think everybody thinks that you're the Amir Khan of Andhra Pradesh. So yeah, it is true, man. Yeah, it is. So I think I have to thank everybody who supported this film, especially the producers of the film and all the actors. I'm sorry that I can't talk about all the actors here, but okay, Madhu, I'm talking about you. You did really good in the movie. I think you're the best in the movie. So yeah, everybody, good luck, good Achari. Yeah, thank you. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చేసారు, ఆయనకి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. వెల్, థ్యాంక్ యూ. గూఢచారి టీజర్ చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంది. మరి ట్రైలర్ చూడాలని ఉంది కదా, చూసేద్దామా? చాలా చాలా చూడాలని ఉందండి. మరి అందుకే గూఢచారి ట్రైలర్ ప్లీజ్. దగ్గరికి వెళ్తున్నామా? నాన్నని కాపాడలేకపోయాను రా. మొత్తం తెలిసిపోయింది సార్. మీ నాన్న పేరు అప్పుడు కాదు, నీ పేరు గోపి కాదు. Crazy, no. I've never met somebody like you. నాన్న అవ్వాలనుకోవడం తప్ప. చచ్చిపోతావురా. రా ఇండియాలో ఫంక్షన్ అవ్వదు, ఐబీ ఇండియా బయటికి వెళ్ళలేదు. త్రినేత్ర ఎక్కడికైనా వెళ్తాం. నీ గోల్ ఏంటి? నాన్న దేశాన్ని కాపాడటం. నువ్వు అసలు రఘువీర్ కొడుకువేనా? ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయింది. ఇట్స్ అర్జున్. తన ఇంట్లో
ఇంట్లో దొరికిన శాటిలైట్ ఫోన్ నుంచి కరాచీకి తాకాకి కాల్స్ వెళ్ళాయి. ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ దేశం వదిలి వెళ్ళకూడదు. నిజం చెప్పొచ్చు, అసలు ఎవరు నువ్వు? నాన్న దగ్గరికి వెళ్తున్నామా? నాన్నని కాపాడలేకపోయాను రా. మొత్తం తెలిసిపోయింది సార్. మీ నాన్న పేరు తమ్ముడు కాదు, నీ పేరు గోపి కాదు. క్రేజీ నువ్వు. I've never met somebody like you. నాన్నలో అవ్వాలనుకోవడం తప్ప. చచ్చిపోతావురా. రా ఇండియాలో ఫంక్షన్ అవ్వదు, ఐబీ ఇండియా బయటకు వెళ్ళలేదు. త్రినేత్ర ఎక్కడికైనా వెళ్తుంది. నీ గోల్ ఏంటి? నాన్న దేశాన్ని కాపాడటం. నువ్వు అసలు రఘువీర్ కొడుకువేనా? ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయింది. ఇట్స్ అర్జున్. తన ఇంట్లో దొరికిన శాటిలైట్ ఫోన్ నుంచి కరాచీకి తాకాకి కాల్స్ వెళ్ళాయి. ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ దేశం వదిలి వెళ్ళకూడదు. నిజం చెప్పొచ్చు, అసలు ఎవరు నువ్వు? వావ్, దట్ వాజ్ అమేజింగ్ ట్రైలర్. సో డెఫినెట్గా ఒక్కొక్క హీరో దగ్గర నుంచి ఒక్కో సినిమా వస్తే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. సో శేష్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్గా అది డిఫరెంట్గా ఉంటుందని బయట టాక్. సో ఆ టాక్ని మరొకసారి ప్రూవ్ చేయడానికి గూఢచారి సినిమా మనందరి ముందుకి రాబోతుంది August 3rd. వెల్, సో బిగ్ ప్రెజెన్స్ గూఢచారి ప్రీరియస్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, అలాగే రాధా TMT. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని ఛానల్స్లో వీక్షిస్తున్నారు. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. టుడేస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ శ్రేయాస్ మీడియా. వెల్, సో ఇప్పుడు వేదిక మీదకి ముందుగా అనిల్ సుంకుర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో సురేష్ బాబు గారిని బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకున్నాను. ఇప్పుడు అద్భుతమైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాను. సో కాదు గన్ సార్, మైక్ కంటే ముందు ఏం చేస్తున్నారంటే గెస్ట్లందరికీ గన్ ఒకటి ఇచ్చి ఆ టార్గెట్లో ఒకసారి షూట్ చేయమండి సార్, నాకు భయం వేస్తుంది. సో ప్లీజ్ గన్. అది వీళ్ళ మిస్టేక్స్, అందులో బుల్లెట్ పెట్టలేదు మీరు.
సార్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సార్, లేకపోతే ఇటువైపు పెట్టండి సార్ ఆ గన్ వీళ్ళ వైపుకి. వావ్. సో August 3rd కింద సార్ వరల్డ్ వైడ్. సో సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మైక్. అందరికీ నమస్కారం అండి. టుడే ఈవినింగ్ ఐ థింక్ ఇస్ అడివిశేష్ డే. ఐ మెట్ అడివిశేష్ చాలా సంవత్సరాల ముందు. ఐ థింక్ అమెరికాలో ఉండేవాడతాను. అప్పుడు వచ్చి హీ బ్రాట్ సమ్ ఫిల్మ్ టు మీ. అప్పుడు దీనికంటే నేనే మ్యూజిక్ చేశానండి, నేనే ఎడిటింగ్ చేశాను, నేనే యాక్ట్ చేశాను, నేనే అన్నీ నేనే చేశాను. Then itself I knew there was a person who was very, very interested in cinema. He knows the craft and he wants to cross the continent, leaving something very good there and coming here to make films. Ante illu passionate people, they want to make good cinema. Aa cinema teesaru, I don't know how well it played. After that he did Shanam, dani kadha rasadu, he participated in the film, adi success chesadu. Then I saw him in Bahubali, he did a great job there, and now he's done this film. Visuals chustene, he's really achieved something that very few people have achieved. He's told me 116 days low, 168 locations at a very, very reasonable cost. Really hats off. Very, very well done, Abhishek. We need a lot of people like you. And all the producers, all of them are my friends, Vishwa Garu, Anil and Abhishek, Vivek, all of you. Wishing you all the best. ఈ క్రూలో కూడా అంటే మై నీస్ ఇస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం. సుప్రియ రాలేదని చెప్పాడు. ఐ విష్ యర్ ఆల్ ది బెస్ట్. దేర్ ఇస్ మధుశాలిని, ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ డోంట్ నో, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిలిం డస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో ఇప్పుడు వేదిక మీదకి నేను ఇన్వైట్ చేస్తున్నాను ఇంత చక్కగా సినిమాని దర్శకత్వం వహించి మనందరికీ అందించిన శశి కిరణ్ గారిని, డైరెక్టర్ శశి కిరణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. శశిజీ. అండ్ అద్భుతమైన సంగీత స్వరాల్ని మనందరికీ అందించిన శ్రీచరణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం కలుపుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ గూఢచారి డైరెక్టర్ శశి కిరణ్ గారు ముందుగా మాట్లాడతారు. శశిజీ. హలో, హాయ్ అండి. హాయ్. నేను నిజంగానే సరిగ్గా మాట్లాడలేను, అందుకనే, కానీ చాలామంది మాట్లాడు అని అంటున్నందుకు వచ్చి మాట్లాడుతున్నా. చూడు, దీనికి నేను స్టోరీ అందించిన పోయి నువ్వు మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ చాలా చెప్పాడు, స్టోరీ ఎలా ఇచ్చాడు, నేను ఎలా కన్సీవ్ చేశాను ఇవన్నీ. ఇట్స్ వెరీ హార్డ్ టు షేర్ ఏ విజన్. సో శేష్ వాట్ ఎవర్ ఆ 70 pages 60-70 pages స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే ఆ విజన్ని నేను షేర్ చేసుకోగలనా. ఫస్ట్ తనకు ఒక విజన్ ఉంది దాని మీద, సో చేసుకోలేనా అనుకున్నాను. బట్ కలిసి 9 months కూర్చుని, రాహుల్ మై గుడ్ ఫ్రెండ్, శేష్, నేను ముగ్గురం కూర్చుని స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. రాసినప్పుడు మధ్యలో వి స్టార్టెడ్ గోయింగ్ టు అబ్బూర్ రవి గారి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాం. నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్స్ చేశాను. సో అది నా ఫిలిం స్కూల్ అని చాలా వెనకాల ఒక తెలియని ఫోర్స్ ఒకటి, అంటే ఏదో తెలియని మనం తోపుల్మి ఫిలిం స్కూల్ చేసాం అని ఒక ఏదో ఫీలింగ్ ఉంటుంది. అబ్బూర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక నాకు చాలా నిజం చెప్తున్నానండి, రియల్ ఫిలిం స్కూల్ అక్కడ జరిగింది. రియల్ ఫిలిం స్కూల్. సార్ రాలేదు ఈరోజు, ఆయన నా గురించి చెప్తూ ఉంటారు, కానీ నాకు ఎప్పుడు ఈ అవకాశం దొరకలేదు ఆయన గురించి చెప్పడం. సో అక్కడ సార్ అబ్బూర్ రవి గారు ఏంటంటే, ఆయన ఏ రోజుని ఈ డైలాగ్ ఇలా రాద్దాము, లేకపోతే ఈ సీన్ ఇలా తీద్దాము, లేకపోతే మీరు ఇలాగా అనుకుందామండి అని ఎప్పుడు చెప్పరు. దెర్ ఇస్ అ సిచ్యువేషన్ దట్ వి ఆల్రెడీ గో దేర్
ఇన్ ద స్క్రిప్ట్. సార్ ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా డీప్గా తీసుకెళ్ళి వాట్ బెటర్ వీ కెన్ డూ, ఇంకా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా మా చేత రాయించారు అండ్ ఆయన మాటలు ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై శేష్ ఆల్వేస్ క్రెడిట్స్ హిమ్ యాజ్ స్క్రిప్ట్ గైడెన్స్ అండ్ డైలాగ్స్ అని. దట్స్ అబౌట్ సార్. అండ్ దెన్ కమింగ్ టు ద క్రూ, రాసి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నౌ ఇట్స్ బికమ్ మై విజన్, ఇట్స్ బికమ్ మై బేబీ. శేష్, నేను అది ఎలాగా చూడాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ షనీల్ విత్ అస్. సో షనీల్ హ్యాస్ టు షేర్ ద విజన్. అగైన్, like I told you, it's hard to share a vision. So when Shanil came, he's my biggest strength on the set. And Shanil, thank you, really. We are getting too formal. Yeah. And then my editor Gary and my music director శ్రీ గ్యారీ తోటి, గ్యారీ ఎక్కడున్నావు నాకు తెలీదు, చాలా లైట్లు ఉన్నాయి, రా గ్యారీ ప్లీజ్. సో ఎన్ని నైట్స్ ఎలాగా 2, 3, 4 అయిపోతుంటే తెలియకుండా ఎలా స్పెండ్ చేసామో మాకు తెలీదు. ఎడిటింగ్ అవర్స్ లైక్ ఎన్ని అవర్స్ వర్క్ చేసామో ఎడిట్ మీద. నాకు రియలీ వీ వర్ లైక్ గోయింగ్ ఆన్ ఎడిటింగ్ ద ఫిలిం. అండ్ దెన్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. శ్రీతోటి నేను, శేషు, శ్రీ కూర్చుని, దట్స్ లైక్ ఎండ్లెస్ అనమాట. ఇట్స్ మూవింగ్ ఎండ్లెస్. సో అండ్ దట్స్ అబౌట్ మై. అండ్ దెన్ Shivam is the production designer of this film. He's done Mahanati, he's done Ghazi. Shivam actually తన లెగ్ ఏదో ఫ్రాక్చర్ అవుతే తను రాలేకపోయాడు మధ్యలోంచి, బట్ స్టిల్ he was always constantly in touch with us on the phone, and he used to WhatsApp the designs of whatever we wanted to do. And Shivam, we really ante ee cinemalo with whatever budgets that we had, Sesh had a very big vision. Tana first 70 pages script lone there was a very big vision. సో ద వరల్డ్ ఆఫ్ గూఢచారి ఎలా చూపించాలి, ఈ ప్రపంచాన్ని దీంట్లో, ఈ చిన్న దాంట్లో ఎలా చూపించాలి పెద్దది అనే దాంట్లో మై ప్రొడక్షన్ డిజైనర్ హెల్ప్ మీ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన క్రికెట్ టీంలో మాట్లాడుకుంటే ఒక టెండూల్కర్, ఒక ద్రావిడ్ ఇలా ఉంటారు కదా. మై రిటైర్ అయిపోయారు శశి. అటలే క్రికెట్ చూడలు బ్రో, చాలా రోజులు అయింది. సో my team's Tendulkar is Vinay. ఫస్ట్ AD. ఎలాగ బాల్ వేసినా 6 కొడతాడు, ఎలా బాల్ వేసినా 4 కొడతాడు. సో వినయ్, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ with everything. And Rajiv, come on up. This is our first AD, guys. This is Vinay. Hopefully Vinay next film ki avakasam istha anukuntunnan. Rajiv is like the Dravid. So Rajiv, what not, everything. And he is my, nenu koopam vachina santosham vachina mundu Rajiv ke cheppukuntaru. So Rajiv, thank you for being there. And Venkat, he was like, Venkat, please, ముందుకు రండి. సంతోష్, అండ్ గౌతమ్, ఎక్కడ నాకు కనపట్లే మీరు, ప్లీజ్. సో దీస్ గైజ్ నా సైన్యం వెళ్ళు. సో వితౌట్ దీస్ గైజ్ ఇంపాసిబుల్ అసలు ఇలాగా. అండ్ శేష్ 168 లొకేషన్స్ అంటున్నాడు, 168 లొకేషన్స్. అండ్ వీ హ్యాడ్ లైక్ with all the actors put together, apart from the main cast, we had about like 60 to 70 actors. వాళ్ళని ఆడిషన్ చేయటం, వాళ్ళని కాస్ట్ చేయటం, వాళ్ళ సినిమాలో వాళ్ళకి రిహార్స్ చేయటం వాళ్ళతోటి, ఇదంతా మా రాజీవ్, మా వినయ్
అండ్ గౌతమ్ ముందుకురా వెనక దాకోక అండ్ దిస్ లిటిల్ గై చాలా లిటిల్ గై అనుకుంటారు మొత్తం అబౌట్ 1000+ VFX షాట్స్ సింగిల్ he handled. This guy handled. Yeah. So that's about my strength, these guys. Yeah. And 168 locations, cheat locations తో కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అది ఫైనల్ డ్రాఫ్ట్లో మనం లొకేషన్ జనరేట్ చేస్తే 168 వస్తుంది. బట్ యాక్చువల్గా చీటింగ్తో కలిపితే ఇట్స్ బియాండ్ 168. ఇట్ విల్ కమ్ క్లోజ్ టు 180 ఏమో నేను అనుకుంటాం. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచారి లాంటి మూవీ నా ఫస్ట్ మూవీ అవుతుందని నేను అనుకోలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు చూజ్ ఎ ప్రాజెక్ట్ షుడ్ ఆల్సో చూజ్ యూ. గూఢచారి chose me. And I'm here as a director of this film. Yeah, and last but not the least, but the most toughest guy, Mr. Adavi. So he's like a kind man's bad habit. ఒక వ్యసనాలు అంటాడు. నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎల్లుండి తర్వాత శేష్ లేకుంటే ఏం చేస్తారు నాకు నిజంగా ఐ వెరీ క్లూలెస్. బట్ అండ్ yeah, I forgot to tell about the Ladies of Gudachari. Yeah, Ladies of Gudachariలో ఫస్ట్ టైము నాకు శోభిత గురించి శేష్ చెప్పాడు. నేను రమణ్ రాఘవ్ మూవీ చూశాను, తన ఫస్ట్ ఫిలిం. చూసినప్పుడు నాకు పెద్దగా ఐ డెంట్ కనెక్ట్ టు హర్ యాజ్ సమీరా ఇన్ ద ఫిలిం. సో సమీరాకి వీ వర్ లైక్ సర్చింగ్, బాగానే వెతికినప్పుడు శోభితాని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వెన్ స్టార్టెడ్ టాకింగ్ టు హర్, నేను ఆడిషన్ కూడా యాక్చువల్లీ చేయలేదు శోభితాని. జస్ట్ ఒక పావుగంట చూసిన తర్వాత ఎస్ షీ ఈజ్ ద సమీరా అని చెప్పి డిసైడ్ అయ్యాం. అండ్ దెన్ మధు సెకండ్ హాఫ్లో వీ వర్ రియలీ ఆ స్పై క్యారెక్టర్కి, లీనా రాజన్ క్యారెక్టర్కి ఎవరా ఏంటా అని చాలా యూ నీడ్ సంబడీ హూ ఇస్ వెరీ టఫ్, వెరీ యాక్షన్ తీసుకోవాలి అండ్ ఎమోషన్ క్యారీ చేయాలి. సో ఎవరు అంటే దెన్ ఐ మెట్ మధు. థ్యాంక్స్ మధు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ విత్ అస్. ఆ యాక్షన్ అంతా తట్టుకున్నందుకు. అండ్ నాదియా కురేషి క్యారెక్టర్కి దానికి కూడా చాలా అనుకున్నాం, చాలా ఆలోచించాం, చాలా బ్రెయిన్ స్ట్రాంగ్ చేసాం. దెన్ శేష్ సజెస్ట్ చేశాడు. సజెస్ట్ చేసినప్పుడు వి అప్రోచ్డ్ సుప్రియ గారిని అప్రోచ్ అయినప్పుడు షీ సెడ్ షీ వాజ్ యాక్చువల్లీ వద్దని చెప్పేశారు, చేయనని అన్నారు. చేయనన్నప్పుడు మన శేష్ ఏం చేశాడంటే, షనీల్ అండ్ శేష్ యాక్చువల్లీ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేద్దాం, అది చూద్దాం, అది చూసిన తర్వాత ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ డూ ఇట్ అని అన్నప్పుడు దెన్ ఆఫ్టర్ డూయింగ్ దాట్ షీ వాజ్ కన్విన్స్డ్ అండ్ దెన్ we roped her into the character of Nadia Qureshi, and trust me guys, phenomenal performance she's given. Yeah. And I'll take this opportunity to introduce to play the AV about Supriya Garu. Yeah. But Telugu spy drama. We haven't seen films like this, and it's such a lovely time where we are seeing stories like this being told. It's fast, it's pacey, it's on the run. The part I like the most is the emotional part of the film. Cinema script మొత్తం చెప్పినాక ఈ క్యారెక్టర్ మీరు చేస్తారా, నువ్వు చేస్తావా ఈ క్యారెక్టర్ అని అడిగారు. All I knew about her is she's Nadia Qureshi. She is the deputy director of Trinetra. She's a serious woman. Yes, she's very mysterious. You don't know her intention. References, make it natural. They said you look the part, make it natural.
నరేషన్ ఇస్తే కూర్చుని నేల మీద కూర్చుని నాకు స్క్రిప్ట్ చెప్తుంటే ఐ వాజ్ లైక్ ఓకే ఓకే చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ, అక్కడ చిన్న ట్విస్ట్ ఉంది అనిపించింది. కానీ చూసినప్పుడు ఇంత పెద్ద ట్విస్టా అని అనిపించింది. వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ ఈస్ ఇట్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఎచ్డ్ క్యారెక్టర్స్. అంటే చాలా ఆలోచించి పక్కన మనం ఒక హీరో హీరోయిన్ పక్కన క్యారెక్టర్స్ పెట్టేసి ఒక ప్లాట్ కాకుండా ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ గురించి ఒక వెనక్కి ఒక 10 ఏళ్ళు కథ చెప్పాలి అని అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఐ లైక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దాట్. ఎక్కువ ఆలోచించుకునేదాన్ని, ఇది అయిపోద్ది అది జరిగిపోద్ది, నాకు డైలాగ్ రాదు, వాళ్ళు అక్కడ 30 మంది అక్కడ వెయిట్ చేస్తూ నా ఇంకా చూస్తూ ఉంటారు, నాకు ఏమీ రాదు అని అప్పుడు తెలిసిపోతుంది అనే భయాలు ఎక్కువ ఉన్నాయి. బట్ వెన్ ఐ కేమ్ ఆన్ టు సెట్ ఐ థింక్ I was very comfortable. Gudachari setup was perfect. It was a setup that gave me an opportunity to learn a lot. It నేను ప్రొడ్యూసర్ ఒకవైపు తెలియని వాళ్ళు కనపడిన వాళ్ళు సడన్గా వచ్చి ఒక క్యారెక్టర్లో పెట్టి వాళ్ళతో చేయించుకుంటే అండ్ ఆల్సో శశి అండ్ ఫ్యాంటాస్టిక్ getting it out of me and also too expressive I was told by the director and by Shanil. కొంచెం హార్ష్గా కనపడుతున్నారు లేకపోతే కొంచెం భయంకరంగా కనపడుతున్నారు, అంత అవసరం లేదు. లైక్ అంత అవసరమా ఏముంది నేను ఉట్టి చూశాను అని అంటే కొంచెం భయం వేసేది. ఐ థింక్ దిస్ ఈజ్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్. ఐ థింక్ ఏ కథ అయినా ఆనెస్ట్గా చెప్పగలిగితే ఐ థింక్ వీఆర్ హాఫ్ సక్సెస్. 90 to 95% లాక్ ఆఫ్ వాట్ యూ హ్యాడ్ ఆన్ స్క్రిప్ట్ టు వాట్ యూ షాట్. నాకు కథ చెప్పినప్పుడు ఇలా ఉంటుంది ఏమో నేను అనుకున్నాను, అలా లేదు. సో దట్ సర్ప్రైజింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్ప్రైజింగ్. సి కథలు అంటే ఎన్ని కథలు ఉంటాయి, అన్నే కథలు అవే కథలు తిప్పి తిప్పి చెప్తూ ఉంటారు. ఆ కథ ఎంత కొత్తగా చెప్పగలుగుతారు, హౌ ఇంట్రెస్టింగ్ కెన్ యూ టెల్ దట్ స్టోరీ, దట్స్ ఆల్. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. సీరియస్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడని అలా స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని కల్పించారు గూఢచారి టీం అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శశి గారు స్పీచ్ ఆది అధూరి బచ్చగా షాయద్, ప్లీజ్ కంప్లీట్. లేదు కొంచెమే ఉందండి. యా, సో that's about Supriya garu. Yeah, it's such a delight to work with her. And then Anish is the most central pillar for the world of Gudachari. And Anish, for your after Sesh's photo. Yeah, guys come up. Speech complete. I'll go. So that's about Anish and Rekha, మా కాస్ట్యూమ్ డిజైనర్. ఇంతమంది యాక్టర్స్కి ఇంత ఆ కమాండోస్ ఇంతమంది ఉండి అది ఎలాగ ఏంటి ఆర్గనైజింగ్. రేఖా, యువర్ లైక్ థ్యాంక్ యూ రేఖా. యా, అండ్ నామా సార్, అగర్వాల్ సార్, విశ్వ సార్, వివేక్ గారు, అనిల్ సార్, 2 years నుంచి అలాగా మేము మిమ్మల్ని వదలకుండా మీరు మమ్మల్ని వదలకుండా పట్టు వదలకుండా ఇలాగా కంప్లీట్ చేయించినందుకు, ఈ ప్రోడక్ట్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ గూఢచారి. దిస్ విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిం, ఐఎమ్ వెరీ ష్యూర్. ఆ తర్వాత నేను ఎన్ని చేసినా ఇది మాత్రం అలా ఉండిపోద్ది. యా, సో లెట్ మీ కాల్ ద guys, come up. The entire crew. My art, Santosh. My action choreographers, Naba and Subbu. Eri? Naba, Subbu. Come. I'd like to take the opportunity while these guys are coming up to thank the producers of the film. ఈ ప్రాజెక్ట్ అభిషేక్ గారు వలన స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజున అనిల్ గారు సినిమాను కొనుక్కొని హీ పుట్, అంటే యాజ్ ది సేన్ ఇంగ్లీష్, హీ పుట్ ఇస్ మనీ వేర్ ఇస్ మౌత్ ఇస్ అనమాట. సినిమా చూసి నచ్చి ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ అంటే సరే హోప్ఫుల్లీ అనుకున్నాను. కట్ చేస్తే సడన్గా నెక్స్ట్ డే ఐమ్ గోయింగ్ టు బై దిస్ ఫిల్మ్ అన్నారు. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ Anil garu said we made a table profit on this film 2 weeks prior on this film. As we speak, people want to remake it in Hindi, people want to remake it in Tamil, and I hope some of these things happen just like they did for Kshanam, our last venture. I'd like to thank Vivek garu. Without
whose support I'd not be able to even sort of hold the team together because I just would be too stressed out because of the sheer mammoothness of this project. So I'd like to thank Vivek Garu for this. ప్రతిసారి నాకు స్ట్రెస్ వచ్చినప్పుడల్లా నేను ఆయనకు ఫోన్ చేసి ఆయన మీద చేస్తూ ఉంటాను. I'd like to thank Vishwa Garu for coming into the film and really giving this film a platform and for giving me that amazing breakfast every day while we were shooting in the US. And last but not least, if that's okay, I'd just like the producers to come up. We'd like to just take a picture with the whole team of Godachari for the world, and then sort of have director Bobby Garu and get to know his thoughts, if that's okay. Yeah, so అభిషేక్ నామా గారిని, అనిల్ సుంకర గారిని, అలాగే టీజీ విశ్వప్రసాద్ గారిని, వివేక్ గారిని, అభిషేక్ అగర్వాల్ గారిని అందరినీ వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే శశి గారు ఇక్కడే ఉన్నారు. సో శ్రీచరణ్ గారిని, షనీల్ గారిని, గ్యారీ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే బ్యూటిఫుల్ యాక్టర్ శోభితాని, మధుశాలిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో రాజేష్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ కిట్టు, దట్స్ వన్ మోర్ గై, ప్రొడక్షన్ సింగిల్ హ్యాండిల్ చేశాడు. కిట్టు ప్లీజ్ అప్ ఆన్ ద స్టేజ్. రేఖా, ప్రసాద్ రండి పైకి. బాలు, ఫోటో కోసం ఒక్కసారి టీమ్ అండ్ ఎంటైర్ కాస్ట్ ప్లీజ్. యా ఒకసారి. సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ బాబీ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో అలాగే సురేష్ బాబు గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. కోనా వెంకట్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. రాధా టీఎంటీ సుమంత్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా బాబీ గారికి హ్యాపీ బర్త్డే అండి. సో ఇలానే మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, పోలడని సక్సెస్లు మాకిచ్చి మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్టర్ కనీష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ ముందుగా ఓకే, ఒక్కసారి ఫోటో కోసం టీమ్ అండ్ గెస్ట్ కొంచెం ముందుకి. సో టీమ్ అండ్ గెస్ట్ కొంచెం ముందు ఉండండి. అనిల్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, టీం అందరు కూడా కొంచెం ముందుకి. ఫర్ గ్రూప్ ఫోటో ప్లీజ్. యా, ఒక్కసారి ఫర్ ఫోటో. ఒక్కసారి ఇటువైపు పక్కకి రండి, వెనుకున్న వాళ్ళందరూ కూడా. సో బాబీ గారు, సురేష్ బాబు గారు ప్లీజ్ ఒక్క. అండ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లిటిల్ ఫార్వర్డ్. అండ్ మధు కొంచెం ఫార్వర్డ్. యా,
సో నాగశ్విన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. వెల్, ముందుగా డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ముందుగా బాబీ గారు హ్యాపీ బర్త్డే అండి. ఇవాళ బాబీ గారు బర్త్డే, సో అవునా? వెల్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ జెన్యున్గా చెప్పాలంటే నేను ఆడియో ఫంక్షన్లో మాట్లాడటానని ఆ ఫీలింగ్స్లో రాలేదు. ఈ టెక్నికల్ టీంని నిజంగా దగ్గర నుండి చూడాలని వచ్చాను. హానెస్ట్గా చెప్తున్నాను. టోటల్గా ప్రతి ఒక్కరిని శేషు బ్రిలియంట్ మ్యాన్. అంటే క్షణం తర్వాత నువ్వు మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకో, మీరే వర్క్ చేసి రాసి, అంటే వివేక్ గారు చాలా రోజుల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ డైరెక్టర్గా నాకు కుళ్ళు వచ్చేలాగా పొగిడేస్తున్నారు మిమ్మల్ని, మీ టీంని. నిజం. అంటే మీకు ఇచ్చిన బడ్జెట్, మీరు తీసిన థియేటర్కల్ ట్రైలర్ చూస్తే నిజంగా నేను ఇందాక సురేష్ గారిని కూడా అడుగుతున్నాను, సురేష్ బాబు గారిని, సార్ ఈ బడ్జెట్ ఎంత సార్ అని. సో గ్రేట్. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీరు ఎంత బాగా చేసుకొని ఉంటారు. ఇచ్చిన దాంట్లో ఇంత లావిష్ నిజంగా స్క్రీన్ మీద తీసుకురావటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి మనస్ఫూర్తిగా నేను నా డైరెక్టర్స్ తరపు నుంచి కంగ్రాచులేట్ చేస్తాను అండి. ఓ డైరెక్టర్గా నాకు తెలుసు, అంటే 160 లొకేషన్స్ అంట, నాట్ ఏ జోక్. 116 డేస్లో 160 లొకేషన్స్ని కవర్ చేయటం అంటే నిజంగా వాళ్ళ దగ్గర నిజంగా నేను వెళ్ళి మొత్తం సీక్రెట్స్ తెలుసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఆల్రెడీ హిట్ సినిమా, ఒక ఆడియన్గా చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫిల్మ్. థియేటర్కల్ ట్రైలర్ ఖచ్చితంగా జనానికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఆడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కూడా మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. వెల్, సో ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి మనందరికీ అందించి సక్సెస్లు అందుకున్నారు అనిల్ సుంకర గారు. మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. హ్యాపీ బర్త్డే బాబీ. సో దీనికి ముందు ఒక చిన్న ఇదండి, అనుపూర్ణ స్టూడియోస్లో శేష్ వచ్చి he narrated the story, I think within 2 hours. And budget ఎంత అవుతుంది అన్నాను. He told the budget and honestly I thought that ఉన్నే చెబుతున్నాడులే ఇంత రేంజ్ వస్తుందా అని. But when I saw the film, whatever he told, the film is better than what he told. And నేను కనుక ఈ సినిమా చేస్తుంటే 20 crores తక్కువ అయితే అయ్యేది కదా. I can't do it. Honestly, this is the biggest ever achievement. And రేపు సినిమా చూసిన వాళ్ళకి they are seeing a 20 to 30 crore movie, not what the budget we had. And this should be, అందరూ వస్తారండి బడ్జెట్ ఎక్కువ ఉంటే బాగా తీసేవాళ్ళం అని కాదు. మీకు నిజంగా టాలెంట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ హార్డ్ వర్క్, మోస్ట్లీ హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఆన్ సీయింగ్ దేర్ హార్డ్ వర్క్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ ఏ మూవీ. నాకు ఇలాంటి మూవీ చేస్తానని చెప్పి ఈ బడ్జెట్ కంటే ₹1 కోటి ఎక్కువ చెప్పినా సరే ఐఎమ్ రెడీ టు టేక్ ద మూవీ విత్ యూ గైస్, ఎనీ ఎంతూజియాస్టిక్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ అగర్వాల్, విష్ణుప్రసాద్ గారు, వివేక్ గారు,
and because of each and everyone wanted to be a part of this movie. They really believed in this movie, and all the Godachari ladies, Madhushalini, Shobita, and Supriya, they did a fab job. And this is one of the movie which everyone, the team, the producers, director, each and everyone will be proud of in the near future. And I'm looking forward, like everyone, to see the reactions of the people on August 3rd. Thank you very much. Thank you, Anilji. Thank you so much. And Abhishek Nama గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Okay. So TG విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Thanks, Chase, for giving us this opportunity in making a good movie. So, I have not spent much of time in filmmaking. So, luckily I got opportunity to, what are the film we shooted in Seattle, so I could spend time with Shenil and Shesh and understand more about it. So, look forward to do a lot more movies with you. So all the best for the movie. Thank you, sir. Thank you so much. So Vivek గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వివేక్ జీ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా క్రూ గురించి చాలా కష్టపడి పనిచేశారు. అందరూ చాలా వండర్ఫుల్ జాబ్ చేశారు. నేను చాలా నేర్చుకున్నాను ఈ క్రూ నుంచి చాలా సినిమాలు చేసిన తర్వాత. సో కానీ క్రూ అందరూ ఒకళ్ళ గురించి నేను మాట్లాడితే బాగుంటుంది అనుకుంటూ ఉండొచ్చు. అది శేష్ గారు. ఈయన పని రాక్షసుడండి. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఇంకా పని తప్ప వేరే ధ్యాస ఉండదు. సో నా దగ్గరికి ఫస్ట్ రాగానే ఫోన్ తీస్తారు. ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను. పాయింట్స్ మర్చిపోతానేమో ఒక 5 పాయింట్లు ఉన్నాయండి అని మొదలు పెడతారనమాట. సో నేను రాసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాను. యాక్చువల్గా సార్ ఇప్పుడు ఒక సీన్ ఉందండి అని ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి ఈయన 1000 రూపాయలు అడుగుతారు అని నేను అనుకుని ఒక 500కి ఎలాగైనా మాట్లాడాలనుకుంటే ఎంత అవుతుందండి అంటాను. 30 రూపాయలు అవుతుంది సార్ అంటాను. అనగానే అంటే యాక్చువల్గా 28 అవుతుంది, 2 రూపాయలు ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. సో ఇంత వర్కింగ్ అలా ఉంటుంది అన్నమాట. సో ఇంత అంటే అందరి ఆర్టిస్టులకి హీరోలకి ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది కదండి. మేము కూడా సరదాగా బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ గారు అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంక చంపేస్తూ ఉంటారు అయ్యే వరకు పని. ఇంక సార్ ఏమైందండి, ఇదేమైందండి, అదేమైందండి అని సరదాగా. న్యాచురల్ స్టార్ అంటే నాని గారని, మెగాస్టార్ అంటే చిరంజీవి గారని ఇలా ఉంటుంది కదా. ఈయనకి మేము టార్చర్ స్టార్ అని పెట్టుకున్నాం సరదాగా. సార్ ఫోన్ చేస్తారు, సార్ పలానా పని చేయాలండి, ఒక 15 గంట రావాలండి అంటే నేను హాస్పిటల్లో ఉన్నానండి, అరగంటలో పోతామని చెప్తున్నారండి అంటే ఈ పని 15 గంటలో అయిపోతుందండి, చేసేయండి సార్. సో ఇవన్నీ సినిమా వరకే. అదర్వైజ్ మంచి మనిషి. 4 అరటిపళ్ళు ఇస్తే హాయిగా కూర్చొని తింటూ పని చేసేస్తారు. ఆయనకి అరటిపళ్ళే ఆహారం, ఇంకేం అక్కర్లేదు. సో చాలా హ్యాపీ అండి వర్కింగ్. చాలా నేర్చుకున్నాను చాలా విషయాలు. ఎంత బాగా చేయొచ్చు ప్రొడక్షన్ అన్నది. నేను ఆల్మోస్ట్ 30 మూవీస్లో అసోసియేట్ అయినా కూడా ఫస్ట్ టైం ఈయన దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ శేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ మిగతా అందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల మంచి ప్రోడక్ట్ తయారు చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1.5. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ జీ. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అభిషేక్ అగర్వాల్ గారిని మాట్లాడాల్సిందిగా. అభిషేక్ జీ, ఇద్దరు అభిషేక్. సో అభిషేక్ నామా గారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ షాక్ ఏంటంటే క్రూ ఇంకా టెక్నీషియన్స్ కూడా మాట్లాడతారని ఈరోజే తెలిసింది నాకు. ఒక 2 ఇయర్స్ తర్వాత నేను డైరెక్టర్ మాటలు వింటున్నాను. ఒక 2 ఇయర్స్ తర్వాత మన డిఓపిది. అంటే ప్రతి మనిషి డబ్బింగ్ చేసే చెప్తాడు, ప్రతి మనిషికి ఏం కావాలో చేసే చెప్తాడు. బొమ్మరిల్ల ప్రకాష్ రాజ్ ఎట్లనో అందరు ఆటలు ఆయననే ఆడతాడు. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి సినిమా. అంటే ఒక స్కూల్కి వెళ్తారు కదండి, మార్నింగ్ 9 o'clock 24 hours అట్లా రోజు వస్తుండే పోతుండే. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ అయిపోతుండే, అసలు ఏం చేస్తున్నాడు ఈయన, అసలు రోజు వస్తున్నాడు వెళ్తున్నాడు, అసలు ఏమనంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు వివేక్ గారు మధ్యలో వస్తుండే, సార్ ఇట్లా కాదు అది కాదని ఒక 1 minute ఒక 2 minutes క్లిప్ చూపిస్తుండే. సినిమా జరుగుతుంది, సినిమా జరుగుతుంది.
ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఒక పోస్టర్ కానీ ఒక క్లిప్ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ని కూల్ చేస్తానికి ఒక అంటారు కదండి, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూపించిందండి వాట్ ఆర్ దేర్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్స్ శేష్, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ ద క్రూ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ. కానీ మీ అందరు పేషెన్స్కి మెచ్చుకోవాలి ఫస్ట్. అంటే పేషెన్స్ ఎట్లుండాలో ఇలా నేర్చుకోవాలి మనం. అండ్ పేషెంట్ అంటూ వాళ్ళని పేషెంట్లు చేస్తారండి. కాదు, నేను షాక్ అయిపోయినా 2 years తర్వాత ఇలా మాట్లాడుతున్నాడు. కాదండి, ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేది డైరెక్టర్ చెప్తాడు, ఏదన్నా స్క్రిప్ట్. ఆయన డబ్బింగ్ ఈయన చెప్తున్నాడు. చేసి సినిమా తీస్తాడా అని అడిగిన. సార్ మనం వరల్డ్ క్లాస్ సినిమా తీస్తున్నాము, మీరు మర్చిపోండి దాని దిక్కించండి. అయితే ఆ 2 years తర్వాత ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో శశిని మెచ్చుకోవాలండి, బికాజ్ హీ వాంటెడ్ టు స్పీక్ విత్ హిస్ విజువల్. సో నాకు యాక్చువల్గా ఒక జెన్యున్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, ఒక వెబ్సైట్ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ వి రియలీ లైక్స్ శశికిరణ్ తిక్కాస్ విజువల్ గ్రిప్ అని రాశారు. అండ్ దట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఏ మాట కామాట శశికిరణ్ విజువల్ గ్రిప్కి మొదటి ఆడియన్స్ నేను అనమాట. సో ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ దట్ ద రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కుడ్ సీ వాట్ ఐ సా. వెల్, సో థ్యాంక్ యూ సో మచ్. గూఢచారి టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో August 3rd మమ్మల్ని అందరినీ అలరించడానికి ఈ సినిమా వస్తుంది. సో ఇలానే ఎంత ఆనందంగా ఉన్నారో సక్సెస్తో మరింత ఆనందాన్ని మీరు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగర్వాల్ जी अब कुछ भी नहीं बोल नहीं बस सक्सेस एंजॉय करोगे बस ठीक है. वेल, సో శేష్, ఇందాక మనం